థిక్ అండ్ లాంగ్ హెయిర్ అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు కదండి. హెయిర్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తూ హెయిర్ థిక్ అండ్ లాంగ్ అవడానికి నేను రెగ్యులర్గా యూస్ చేసే హెయిర్ మాస్క్ని షేర్ చేశానండి. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ మాస్క్లో యాడ్ చేస్తాము. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ హలో, దిస్ ఈస్ మౌని. వెల్కమ్ టు రొటీన్ డైరీ. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బౌల్లోకి 1 లీటర్ వాటర్ తీసుకొని 2 స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ అలాగే సోక్ చేసిన మెంతులు 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలోవెరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని 10 to 15 మినిట్స్ బాయిల్ చేయాలండి. వాటర్ అనేది ఇలా జెల్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత వెంటనే స్ట్రెయిన్ చేసుకోవాలి. లేకపోతే జెల్ అనేది థిక్ అవ్వడం వల్ల స్ట్రెయిన్ చేయడం కష్టం అవుతుందండి. మన బేస్ జెల్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి ఇప్పుడు మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేద్దాం. హ్యాండ్ఫుల్ ఆఫ్ నీమ్ లీవ్స్ని వాష్ చేసి తీసుకుని మిక్సీకి యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి జ్యూస్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల మాస్క్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఈ జ్యూస్ని జెల్కి యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అన్నీ బాగా మిక్స్ అవ్వడం కోసం జెల్ని మిక్సీ జార్లో యాడ్ చేసి జస్ట్ 1 or 2 పల్సెస్ వస్తే సరిపోతుందండి. మనకి మాస్క్ అనేది రెడీ అయిపోయిందండి. వీక్లీ ట్వైస్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మాస్క్ అప్లై చేసుకునే ముందు ఫస్ట్ హెయిర్ని అయితే డీటాంగిల్ చేసుకోవాలి. ఈ మాస్క్ని పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా యూజ్ చేయొచ్చండి. హెయిర్ని లేయర్స్గా తీసుకుంటూ మాస్క్ మొత్తం నీట్గా అప్లై చేసుకున్న తర్వాత కిడ్స్ అయితే 20 మినిట్స్, పెద్దవాళ్ళు అయితే 30 to 40 మినిట్స్ ఉంచుకొని షాంపూ వాష్ చేయాలండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే మనం హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే తగ్గించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.